మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్షం వైసీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఇప్పటివరకు రెడ్ బుక్ మీద స్పందించలేదు. కానీ రీసెంట్గా కామెంట్ చేశారు సార్, యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ని చూపించాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లాస్ట్ జగన్ ప్రభుత్వంలో వంతపాడిన అంటే నాయకులు చేసిన అవినీతి అక్రమాలకు వంతపాడిన అధికారులు కానీ ఆ నాయకులకు కానీ ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది, కక్ష తీర్చుకుంటామని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పారు. సో అలా చెప్పడం వల్లే ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలకు కూడా ఆయన మీద జగన్ మీద వైసీపీ నేతల మీద చాలా కక్ష ఇన్ ద సెన్స్ చాలా కసిగా ఉన్నారు, అందుకే ఈ మ్యాండేట్ ఇచ్చారని చెప్పి. సో రెడ్ బుక్ మ్యాండేట్ ఇచ్చారు, ఈ ఫలితం అని చెప్పేసి ఒకసారి లోకేష్ బయట నుంచి. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని లోకేష్ చెప్పేది సో మ్యాండేట్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడు అంటే మీరు జాగ్రత్తగా వినండి. చట్టాలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను, చర్యలు తీసుకుంటామంటున్నారు. అదే నేరం కాదు కదా. చట్టాలు ఉల్లంఘించిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి, అది రెడ్ బుక్లో రాసుకోకు, లేదు ఎల్లో బుక్లో రాసుకోకు. అది పాలిటిక్స్లో సింబాలిజం, అది ఒక అట్రాక్షన్ కొరకు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి. ఇప్పుడు మనం సాధారణ ఉపన్యాసం ఇచ్చామనుకోండి, చట్టాలు ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను అంటే అంత ఆసక్తి ఉండదు జనానికి. సో ఇంక ఈ రెడ్ బుక్లో నేను రాసుకున్నాను, చట్టాలను ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రాసుకున్నాను, సో వాటిపైన నేను చర్య తీసుకున్నా అంటే మనం మీడియా అంతా చర్చిస్తోంది, జగన్మోహన్ రెడ్ బుక్ అంటున్నాడు అన్నీ అంటున్నారు. అందువల్ల అదొక పొలిటికల్ సింబాలిజం రెడ్ బుక్లో రాసుకోవడం. రెడ్ బుక్ ఆధారంగానే పోలీసులు కేసులు పెడతాయని చెప్పలేదు కదా లోకేష్. ఇక నేను రెడ్ బుక్ ఇచ్చాను డీజీపీకి, ఇక డీజీపీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ లోపలేస్తున్నాడు వరుస పెట్టి కేసు అని అనలే కదా. అన్నదేంటి, చట్టాలను ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, చట్టాలు ఉల్లంఘించిన వారు 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకోవడం అనేది సెకండరీ. ఫస్ట్ చట్టాలు ఉల్లంఘించాను, రిపీట్ కూడా చేశాను మీరు గమనిస్తే, చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నాడు. సో చర్యలు తీసుకోమని చెప్పాలి కదా, చట్టాలు ఉల్లంఘించే చర్యలు తీసుకోవద్దని చెప్దామా? రెడ్ బుక్లో రాసుకుంటాడో రాసుకోవడం తర్వాత సంగతి. అందువల్ల రెడ్ బుక్లో రాసుకున్నందుకు చర్యలు తీసుకుంటాం అంటే తప్పు. చట్టాల్లో ఉల్లంఘించిన వారు చర్యలు తీసుకుంటాం అన్నాడు. మీరు అన్నట్లు మీరు ఇంట్రొడక్షన్లో కక్ష తీసుకుంటాం, రివెంజ్ తీసుకుంటాం అన్నాడు. ఆయన ఎక్కడా బయటలో లేదు. మేము రివెంజ్ తీసుకుంటాం, గ్యారెంటీగా కక్ష తీసుకుంటాం, రివెంజ్ తీసుకోవడానికి కక్ష తీసుకోవడానికే మాకు ప్రజలు తీర్పిచ్చారనైతే అనలే లోకేష్. మరి ఆ బయటలో లేదు, నేను కామెంట్ చేయలేదు. మీరు ఎన్నికల ప్రచారంలో అయితే ఎన్నికల ప్రచారంలోనైనా రివెంజ్ కక్ష అనలే నాకు తెలిసినంత. అంతకు మించి అన్నారు సార్. రివెంజ్ కక్ష అంటే చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని వదిలిపెట్టము అన్నాడు. అది రివెంజ్కు చట్టాలు ఉల్లంఘించిన వదిలిపెట్టడానికి తేడా ఉంది. రివెంజ్ అంటున్నామో నీకు నన్ను కొడితే నేను కొడతా అని, చట్టంతో సంబంధం లేదు అక్కడ. చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోవాల్సిందే కదా, రివెంజ్ ఎట్లయితుంది? ఇప్పుడు చట్టాలను ఉల్లంఘించిన వారిపైన వదిలేయాలా? పార్టీ మారితే, అధికారం మారితే దోపిడీ చేసిన వాళ్ళని వదిలేయాలా? దోపిడీ అసలు ఏ తప్పు చేయకపోయినా చర్యలు తీసుకుంటే అది రివెంజ్ అవుతుంది. రివెంజ్కు చర్యలకు తేడా ఉంది. రివెంజ్ అంటే ఎప్పుడు దేన్ని రివెంజ్ అంటారంటే, తప్పు చేసినా చేయకపోయినా నువ్వు నాకు రాజకీయంగా నీతో పొసగదు కనుక నీ పైన చర్య తీసుకుంటా అంటే అది రివెంజ్ అవుతుంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని చర్య తీసుకోవాల్సిందే కదా. ప్రభుత్వం మారుతాయా? ఇప్పుడు దేశంలో అనేక కేసులు ఉంటాయి ఒక ప్రభుత్వంలో, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది ఈ కేసులన్నీ కొట్టేస్తారా? ఎక్కడైనా ఉంటాయి అక్కడ. సో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా కేసులు నడుస్తూనే ఉంటాయి. మరి కోర్టులో ఆ కేసులు ప్రభుత్వం మారిందని కోర్టులో కేసులు నడుస్తాయా? ఇప్పుడు హైకోర్టులో కేసులు ఉన్నాయి, గవర్నమెంట్ మారింది, హైకోర్టులో ఉన్న కేసులన్నీ తీసిపడేసిండ్రా? ఆ కేసులు నడుస్తలేవా? నాకు అర్థం కావాలి. జిల్లా కోర్టులో కేసులు అవన్నీ తీసేసిండ్రా? ఇప్పుడు అగ్రిగోల్డ్ కేసులో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని అపనంగా కాజేశారు అన్నది జోగి రమేష్ దొరికారు కాబట్టి మనం ఆల్రెడీ మాట్లాడాము. కానీ వల్లభనేని వంశీ విషయంలో మరి అసెంబ్లీలో అంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినందుకు మరి రివెంజ్గా చూడాల్సి వల్లభనేని వంశీ ఇప్పుడు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినందుకు కేసు పెట్టారా? కేసు అయితే టెక్నికల్ గా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసేందుకు కేసు పెట్టారు. దాడి చేసేందుకు కేసు పెట్టకూడదు చెప్పండి. అంటే ఇప్పుడు దాడి చేసేందుకు కేసు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినందుకు కేసు పెడితే అది అసెంబ్లీ చూసుకుంటుంది. మరి అంటే ఒక పార్టీ వారు ఇంకో పార్టీ కార్యాలయంపై దాడి చేసిందే నిజమైతే కేసు పెట్టకుండా ఊరుకోవాలా? సో ఏం కాదంటే అట్లా దాడులు చేసుకొని అనొచ్చా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అంటలేరా చర్యలు తీసుకోవాలని? అలా అయితే వైసీపీ నాయకులు అందరి మీద ఇంక్లూడింగ్ జగన్ ఎక్కడైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అక్కడ ఇంక్లూడింగ్ జగన్ పై దాడి చేసిండు, అక్కడ టీడీపీ ఆఫీస్ మీద చేస్తే ఆయన మీద కూడా చర్య. ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది కదా సో సార్. ఏదైనా కానీ ఫండమెంటల్ రూల్, నేను ప్రతి కేసు మాట్లాడను, ఫండమెంటల్ రూల్ ఏంది? చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడు లోకేష్ బయట పైన చర్చ కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే సో వెళ్ళి ఒక పార్టీ ఆఫీస్, ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. దాడి చేసాక నీకు ఎవరిచ్చారు? సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, మా పొంగనూరులో మా నాయకుని ఇంటి మీదకి వచ్చిండ్రు అని చెప్తలేరా? ఎక్కడైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రిన్సిపల్ ఒకటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటాం. మీరు క్వశ్చన్ ఏం అడిగారంటే రెడ్ బుక్లో ఉన్నది కనుక చర్య తీసుకుంటాం అంటున్నారు. రెడ్ బుక్లో ఉన్నదని చర్య తీసుకుంటామని లొకేషన్ అన్నట్లయితే లేదు. రివెంజ్, కక్ష సాధింపు ఈ పదాలే వాడలేదు. సో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటామని మేము హామీ ఇచ్చాం. హామీ కట్టుబడి, హామీ ఇవ్వకపోయినా కూడా చర్య తీసుకోవాలంట. నేను ఓకే, నువ్వు హామీ ఇవ్వవు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోరా? ఇప్పుడు ఒక ప్రభుత్వంలో తప్పు జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వదిలేయాలా? ఒక ప్రభుత్వంలో 10,000 కోట్లు తింటాడు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వదిలేయాలి దాన్ని. ఇక అది మరి ప్రజలు ఎందుకు తీర్పు చెప్పుడు? పనిలేక తీర్పు చెప్పడా? అందువల్ల ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వల్లభనేని వంశీ అయినా, జోగి రమేష్ అయినా, రెడ్ బుక్లో ఉన్న ఇంకెవరి విషయంలో అయినా క్వశ్చన్ ఏంటి అంటే టీడీపీ వచ్చింది కనుక వైసీపీ వాళ్ళని ఏమనకూడదు, రేపు వైసీపీ వచ్చింది కనుక టీడీపీ వాళ్ళని ఏమనకూడదు అనేది కాదు. చట్టాన్ని ఉల్లంఘించారా? కేస్ బై కేస్ చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? తప్పు చట్టరీత్యా నేరం చేశారా లేదా? చట్టరీత్యా నేరం చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సింది. అది రెడ్ బుక్లో రాసి ఉందా, రాసి లేదా, ఎల్లో బుక్లో ఉన్నదా సంబంధం లేదు. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించకుండా కావాలని తమ రాజకీయ ప్రత్యర్థులు గనక ఏ తప్పు చేయని వారు, ఏ నేరము చేయని వారి పైన చర్యలు తీసుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా అప్పుడు మనం అభ్యంతరం చెప్పాలి. అది జోగి రమేష్ అయినా, ఇప్పుడు జోగి రమేష్ నిజంగానే అగ్రిగోల్డ్ భూములు కొనలేదనుకుందాం, ఆయన ఆ భూముల సర్వే నెంబర్ మార్పించుకోలేదు అనుకుందాం, అప్పుడు కూడా ఆయన పైన చర్య తీసుకుంటే ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఇష్యూ జోగి రమేష్ పైన రివెంజ్, కక్ష కాదు. జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మిందా లేదా, తీసుకొని అమ్మిందా లేదా, సర్వే నెంబర్ మార్పించుకున్నారా లేదా, అది క్వశ్చన్ కదా. క్వశ్చన్ అది వదిలేసి ఇలా వైసీపీ టీడీపీ లీడరా అంటే ఇక అందరు కలిసి బూర్లు పంచుకోవాలా మనం రాజకీయ పార్టీలు? మా 5 ఏళ్ళు మేము దోచుకుంటే మీ 5 ఏళ్ళు మీరు దోచుకోండి, మేము వస్తే మిమ్మల్ని ఏమన్నా, మీరు వస్తే మమ్మల్ని ఏమనకండి అని అగ్రిమెంట్ చేసుకుంటారా? సో అల్టిమేట్గా ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ప్రొఫెషనల్ ఎంక్వైరీ ఉండాలి. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఎవరైనా అక్కడ ఏమి ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవ్వాలని కాదు, రేపైనా కాదు, ఎప్పుడైనా అదే మాట్లాడాలి మనం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోవద్దు. అది లోకేష్ రెడ్ బుక్లో రాసున్నది కనుక అది రివెంజ్ అంటే ఎట్లా? రెడ్ బుక్లో రాసుకుంటాడు, ఇంకో బ్లూ బుక్లో రాసుకోవచ్చు, ఓ సెల్ ఫోన్లో నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. అది పొలిటికల్గా సింబాలిజం, దాని గురించి మనం చట్టం పట్టించుకోదు. లోకేష్ దగ్గర రెడ్ బుక్ డీజీపీ తీసుకొని దాన్ని జిరాక్స్ చేసుకొని ఆ రెడ్ బుక్లో ఉన్నాయని చూసి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకుంటారన్న, డిపెండింగ్ ఆన్ ద కేస్ బై కేస్. ఇప్పుడు ఒకవేళ రేపు ఇంకోరు ఎవరైనా తప్పు చేస్తారో ఉంటుంది, ఆయన రెడ్ బుక్లో లోకేష్ రాసుకోడు, ఓహో లోకేష్ రెడ్ బుక్లో లేదు కదా చర్య తీసుకొని ఊరుకుంటారా? లోకేష్ రెడ్ బుక్ క్రైటీరియా కాదు, చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అనే క్రైటీరియా.
చట్టాన్ని ఉల్లంఘించినట్లు తన దృష్టికి వచ్చింది ఆయన రెడ్ బుక్లో రాసుకుంటే దట్ ఈస్ పర్సనల్ పొలిటికల్ అంశం. చట్టానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి సంబంధం లేదు కదా. ఎవరైనా డీజీపీ చెప్పాడా మనకి ఎక్కడన్నా మేము లోకేష్ రెడ్ బుక్ తీసుకున్నాం, జిరాక్స్ తీసుకున్నాం, అందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లోపలేస్తామని చెప్తే మనం తప్పు పట్టాలి. దట్ ఒక పొలిటీషియన్ స్టేట్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ రెండు మిక్స్ చేయకూడదు. లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ద క్రైటీరియా. పొలిటీషియన్స్ దానికి అట్రాక్టివ్గా ఉండటానికి దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టచ్చు, చర్యలు తీసుకోవచ్చు ఫర్ టు అట్రాక్ట్ పీపుల్. కానీ మనలాంటి వాళ్ళు దాని గురించి డిబేట్లోకి వెళ్ళకూడదు. డిబేట్ ఏంటి? లా ఉల్లంఘించారా లేదా, చట్టరీత్యా నేరం చేశారా లేదా. నేరం చేస్తే చర్య తీసుకోవాల్సిందే, అది రివెంజ్ కాదు, కక్ష సాధింపు కాదు. నేరం చెయ్యకపోయినా చర్యలు తీసుకుంటే అది రివెంజ్, కక్ష సాధింపు. దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఇక రెడ్ బుక్లో ఏది ఉన్నది ఏది లేదన్నది అది ఇమ్మెటీరియల్. అంటే లోకేష్ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు సార్, ఇసుక, మద్యం, మట్టి, ఇంకా ఏదైతే అవినీతి అక్రమాలు చేశారో అందరి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి అని చెప్పి. మరి వైసీపీ నేతలు అందరి మీద ఈ తరహా ఆరోపణలు ఉన్నాయి సార్. అండ్ ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఆరోపణలు ఉన్నా నేను కాదు డిసైడ్ చేయాల్సింది, మీరు కాదు. ఇక్కడ కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని ఎవరు ఆరోపణలు కేసులో బలం ఉందా లేదా అని మీరు నేను డిసైడ్ చేసేది కాదు. ఎవరి పైన చర్యలు తీసుకోవాలని మనమే రికమెండ్, నా దగ్గర రెడ్ బుక్ లేదు, నేను కాదుగా రికమెండ్ చేయాల్సింది. నేను ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ద ప్రిన్సిపల్ ఏంటి. అది లిక్కర్ కానీ, భూమి కానీ, ఇసుక కానీ, ఏదైనా కానివ్వండి, తప్పు జరిగిందా లేదా, చట్టరీత్యా నేరం జరిగిందా లేదా, అది ఎక్కడ జరుగుతుంది, ఏ రూపంలో జరుగుతుంది, ఏ నాయకులు జరుగుతుంది. అందరి మీద ఆరోపణలు ఉన్నాయంటే అందరి మీద ఆరోపణలలో కూడా అందరు నిజంగానే నేరం చేస్తుంటే అందరిని కూడా శిక్షించాలి. ఎందుకు వదిలేయాలా? కొంతమంది ఎగ్జెప్షన్ ఉంటుందా? సో నిజంగానే అందరు చేశారు అనుకుందాం, నాకు తెలియదు అందరు చేశారో లేదో. ఈచ్ కేసులు మనం డిఫరెంట్గా చూడాలి. ఎఫ్ఐఆర్ ఏమైంది, ఛార్జ్ షీట్ ఏమైంది, వాళ్ళపైన ఉన్న కేసు ఏంటని చూడాలి తప్ప జనరల్గా వైసీపీ నాయకులు ఆంధ్ర లోపల వేయండి బయటకు తీయండి అని నేను చెప్పను. సో ఈచ్ కేసులో నిజంగానే ఎక్కడైనా చట్టరీత్యా నేరం జరిగితే వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోవాలని చెప్తాం. చర్య తీసుకోవద్దు, కొంతమందికి ఎగ్జామ్షన్ ఇవన్నీ నేను చెప్పాలా? రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి